మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ గెట్ యువర్ బిజినెస్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు మహోదయం టీవీ బిజినెస్. ఈరోజు మనం ఈ వీడియోలో జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఇది ఎవరు తీసుకోవాలి, ఇది తీసుకోవడం వలన మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఎవరికైనా బిజినెస్లో 25 lakhs అబవ్ యాన్యువల్ టర్నోవర్ ఉన్న వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు, ట్రేడింగ్ చేసేవారు, సర్వీసెస్ చేసేవారు, ఇలా ఏ బిజినెస్ చేసేవారైనా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. వేరే స్టేట్లో వచ్చేసి 40 lakhs యాన్యువల్ టర్నోవర్ ఉన్న వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంటారు. మనం ఏదైనా ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకున్నప్పుడు మనకు జిఎస్టీ బిల్ అనేది వస్తుంది. ఆ బిల్ అనేది జిఎస్టీ అమౌంట్ని యాడ్ అయ్యి బిల్ అనేది వస్తుంది. ఆ బిల్ని మనం క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే జిఎస్టీ అనేది మనకి కంపల్సరీ ఉండాలి. ప్రోడక్ట్ వైజ్గా సర్వీసెస్ చేసేవారికి ఏ ప్రోడక్ట్కి ఏ ట్యాక్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేయడం జరిగింది. ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మన పాన్ కార్డ్కి లింక్ అయ్యి ఉంటుంది. జిఎస్టీ తీసుకున్న వారు మంత్లీ కంపల్సరీ జిఎస్టీ రిటర్న్స్ అనేది చేసుకోవాలి. ఇలా కరెక్ట్ టైంకి మనం జిఎస్టీ రిటర్న్స్ చేసుకుంటేనే మనకు వేరే స్టేట్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఈ జిఎస్టీ అనేది స్టేట్ టు స్టేట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీరు కరెక్ట్ టైంకి జిఎస్టీ రిటర్న్స్ తీసుకోకపోతే మీకు పెనాల్టీ అండ్ మీ జిఎస్టీ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీరు కొత్త జిఎస్టీ అనేది చేయించుకోలేరు. జిఎస్టీ మంత్లీ రిటర్న్స్ చేసుకునేవారు ఇయర్లీ యాన్యువల్ రిటర్న్స్ కూడా చేసుకోవాలి. జిఎస్టీ రిటర్న్స్ అండ్ ఐటీ రిటర్న్స్ రెండు సేమ్గా ఉండేలా మనం మంత్లీ ఫైలింగ్స్ చేసుకోవాలి. లేదంటే డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ అనేటివి వస్తాయి. కొంతమంది నిల్ రిటర్న్స్ అనేది కరెక్ట్ టైంకి చేయరు. వారికి డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ అనేవి రావడం జరుగుతుంది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్న వారు బిజినెస్ ప్లస్ అడ్రస్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒక ప్రోడక్ట్ని మనం పర్చేస్ చేసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క వే బిల్స్తో మనకు స్టేట్ టు స్టేట్ ఆ ప్రోడక్ట్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటేనే ఆ ప్రోడక్ట్ యొక్క డెలివరీ అనేది జరుగుతుంది. ఒకవేళ మన దగ్గర వే బిల్స్ అనేది లేకుండా మనం ఒక ప్రోడక్ట్ని ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే మన వెహికల్ అండ్ ఆ ప్రోడక్ట్ కూడా సీజ్ అవుతుంది. సో ప్రొఫెషనల్గా బిజినెస్ చేసుకునేవారు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మేము ఆల్ ఓవర్ ఇండియా జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అనేది చేస్తాము. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, కర్ణాటకలో బెంగళూరు అండ్ తమిళనాడులో చెన్నై. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన జిఎస్టీ రిజిస్ట్రేషన్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కిందున్న నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్వరూ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.